వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు బా సూపర్ రా బన్నిగా నువ్వు వంట చేయటంలో తోపురా నా యాల్లో ఈ టేస్ట్ చూస్తే ప్లేట్లు మొత్తం నాకుతారు చూడు ఒకసారి వీళ్ళకి కూడా టేస్ట్ చూపిస్తే సరిపోతుంది ఒరే బక్కోడా టైసాన్ మెల్లో కట్టుకునే టై లేకుండా నీకు అవసరమా రా జిమ్ము మామా ఎలాగైనా పోరిని పడేయాలి మామా ఏంద్రే నువ్వు పడేసేదా ఇట్లా చేసినావనుకో పేషెంట్ అయ్యి హాస్పిటల్లో పడతావు ఫస్ట్ ఇది టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పు ఏ పొరపో ముందు జిమ్ము తర్వాత ఫుడ్ చల్ వారిని అమ్మ బడవా ఎలాగైనా 120 కొట్టేయాలి ఏయ్ ఏసేరా చంపేరా వాడిని రే రే మదన కొంచెం కర్రీ టేస్ట్ చూడరా ఏ పోరా నీకే చెప్తాను కర్రీ చూడరా పోరా రే అరే సారీ రా మామ చూసుకోలేదు సాల్ట్ కొంచెం తక్కువైంది వేసేస్తే సరిపోద్ది రే ఒరే మామ వంట రెడీ రారా రే చాలు కానీ రా మామ రే నీకే చెప్తాను ఎన్నిసార్లు రా అయ్యా సరిగ్గా వర్కౌట్ కూడా చేసుకోనియో అంటే ఆఫీస్కి టైం అవుతుందని చెప్తాను రా సరే పద ఏం మనిషి రేడు బన్నీ ఆఫీస్కి టైం అవుతుంది తొందరరా నేను వెళ్తున్నా ఒరేయ్ ఒరేయ్ సూర్య ఆగరా మామ రేయ్ ఆగరా వస్తున్నా వీడొకడు ఈ అమ్మ షూ కూడా వేసుకొని నన్ను హాయ్ మేడం థ్యాంక్స్ రా సార్ కాఫీనా టీనా కాఫీ నాకు బూస్ట్ పని చేయని వాళ్ళకి బూస్ట్ వేస్ట్ అన్నారు సారు ఓర్ నీ ఏషాలో హలో హలో సూర్య ఒకసారి రావా కమింగ్ సార్ ఓ పాప దొరికింది రోయ్ ఏంది మనసా నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలా అంత బిజీనా ఎదవల్ ఫోన్ నేను ఎత్తా ఏ ఊక నువ్వు నీ కామెడీ ఈ కాఫీ కొట్టినాక రావచ్చుగా చెప్పు తెగుద్ది ఇదేందే సాఫ్ట్వేర్లో పనిచేస్తూ హార్డ్వేర్ డిసిషన్ తీసుకుంటావు ఇదేం బాలే ఏయ్ మూసుకుని పని చూసుకో ఏందో ఈ సాఫ్ట్వేర్ అర్థం కాదు ఈ అమ్మాయిలు అర్థం కాదు దీనమ్మ జీవితం ఎత్తవా లేట్ అయిందే ఏంటే లేటు ట్రాఫిక్ చాలా ఉంది మెంటలెక్కిపోతుంది అనుకో ఏంటి తిని ఇంకా రాలేదు ఏంటే సూర్య వచ్చాడా లేదా అని చూస్తున్నావా వచ్చాడులే హాయ్ సూర్య ఏంటి సార్ ఇది న్యూ ప్రాజెక్ట్ సూర్య రెస్పాన్సిబిలిటీ అంతా నీదే రిమార్క్స్ రాకుండా కంప్లీట్ చేయి షూర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య 1 minute
ఆన్ టైంలో కంప్లీట్ చేస్తే యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సూర్య. ఎస్. లంచ్కి వెళ్దామా? పద. ఏంది అప్పుడు లంచ్కి టైం అయిందా? రే లంచ్కి టైం అవుతా ఉందిరా. ఓకే 2 minutes రా. నీకు ఇంటిమేషన్ ఇస్తా ఉండ్లా, లంచ్కి టైం అవుతా ఉందని చెప్తా ఉండా. 5 minutes రా. ఈడ తిండో నన్ను తిన్నాడు. బాబోయ్ రే మామా 2 minutes రా. ఇప్పుడు చెప్పి అర్ధగంట అయిందిరా. ఎప్పుడో పొద్దున్న 9:30కి తిన్నా. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా. ప్లీజ్ రా పద. ఏంటే జీవితాంతం ఇలా చూస్తూనే ఉంటావా? నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావు? చెప్తాలే. ఎప్పుడు నాకు అదే మాట చెప్తున్నావు. వాడికి ఎప్పుడు చెప్తావో ముందు అది చెప్పు. చెప్పగానే పడిపోయే మొగాడు కాదేవాడు. ఏంటి మగాడు కాదా? నోర్మల్ అంటే అందరిలాంటి మొగాడు కాదేవాడు. హీ సంథింగ్ స్పెషల్. అవునా? నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావు? చెప్తానే, కొంచెం టైం పడుతుంది. మళ్ళీ చెప్పగానే నో చెప్తే బాగోదు కదా, అందుకే వెయిటింగ్. డైటింగ్ చేస్తే స్లిమ్ అవుతారేమో గానీ వెయిటింగ్ చేస్తే అబ్బాయిలు వేరే వాళ్ళకి హస్బెండ్ అవుతారు. ఆలోచించుకో. అరే మావా, పొద్దున్నే వచ్చే కళలు నిజమైతాయంటావా? నీకేం కళ వచ్చిందిరా? రే మావా, మానస నన్ను పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చిందిరా. అవుతుంది. మానసకు కూడా నేను చంపినట్టు కళ వస్తే అది కూడా నిజం అవుతుందిరా. ప్రేమిస్తే చంపేస్తారా? అయినా మనుషులకు ప్రేమించే అర్హత లేదేమిరా? మనుషులనే కదరా ప్రేమించేది. బాగా చెప్పారా? అంటే అర్థమైందిరా. ఒరే రాకేష్, రోజు ఎందుకురా భోజనం వేస్ట్ చేస్తావు? నీకెంత కావాలో అంత పెట్టుకొని తినచ్చు కదరా. నీకెందుకురా, మీ ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నావా? ముసుకుని తినరా. వీడేదో పండించి వండించిన వాళ్ళ చెప్తున్నాడు పెద్ద. అను, హలో సార్. కమ్ టు మై క్యాబిన్. సార్ వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా ప్లీజ్ కమ్ ఇన్. అనూష, సార్. ఆఫీస్కి రోజు లేట్ అవుతుంది, ఎందుకు? సార్ అది వర్క్ కూడా. యువర్ వర్క్ ఇస్ స్టిల్ పెండింగ్. సార్ యాక్చువల్లీ ఆడపిల్లలు అసలు ఎందుకు వర్క్ చేస్తారమ్మా? మీతోటి ఏది కాదు. అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం మాది తప్పు. సార్ ఐఎమ్ రియల్లీ సారీ. ఉమెన్ కెన్ నెవర్ బి మెన్, ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్. నీ వర్క్ అయిపోయిందా? అయిపోయింది సార్, అది చెప్పడానికి వచ్చా. చూసి నేర్చుకోండి ఎలా వర్క్ చేయాలో. అది కూడా చేత కాదు. అన్ని మిస్లు మీ అమ్మాయిలే. మిస్టేక్లు, మిస్అండర్స్టాండింగ్లు, మిస్గైడ్లు. ఏమంటావు సూర్య? అవును సార్, మీరన్నది 100% ట్రూ.
బట్ మగాడు తయారు చేసిన కంప్యూటర్లో మదర్ బోర్డ్ అని పేరు ఎందుకు పెట్టారు సార్? మాతృభాష మాతృభూమి అని వాళ్ళకెందుకు క్రెడిట్ ఇచ్చారు సార్? మీరన్నారే మిస్ చేస్తారని. మీ అమ్మ మిమ్మల్ని మిస్క్యారీ చేస్తే మీరు పుట్టే వాళ్ళే కాదు కదా సార్. అమ్మాయిలో అమ్ముంది సార్. అమ్మ ముందు మనం ఎంత, మన బ్రతికెంత. సారీ సార్. మెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఉమెన్ సార్. అసలు నేనేమన్నానని? ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఈ హెచ్ఆర్ పెద్ద ఏదో కంపెనీ సీఈఓ అన్నట్టు పెద్ద ఇచ్చేస్తున్నాడు. అవునా? ఏమైంది? ఏం అవ్వలేదులే, మా ఆవిడొచ్చి కౌంటర్ ఇచ్చాడు. సార్. ఓకే సార్. చచ్చండ్రా నాయన, ప్రాజెక్ట్ ఏమో కంప్లీట్ చేయలేదు. ఏమంటాడో ఏమో. సార్, మై కమిన్ సార్. కమిన్. అను, నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిందా? లేదు సార్, ఈ ప్రాజెక్ట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీకు డౌట్స్ ఉంటే చెప్పాలి కదా. సార్ అది. నో ఇష్యూ, ఐ విల్ టాక్ టు సూర్య. ఒకసారి వెళ్ళి తనతో చెక్ చేయి. హీ విల్ హెల్ప్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.
రోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోతుంది మామ. నువ్వే చేస్తున్నావు మరి. రాకేష్, అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయకూడదు. తినకపోతే రే రాకేష్, ఎక్కువ మాట్లాడుతున్నారా నువ్వు? అయితే నువ్వు తినో. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ అన్నం విలువ తెలుసారా నీకు? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగానే క్షణాల్లోనే ఇంటి ముందుకొచ్చే ఫుడ్ వెనకాల ఒక రైతు కష్టం ఎంత ఉంటుందో తెలుసారా నీకు? ఏమైంది? అంబానీ నుంచి అడుక్కు తినేవాడి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడేది ఈ అన్నం కోసమేరా. నీ ఆకలి తీరగానే విసిరిపడేయడానికి కేవలం నీ గింజలే కావచ్చు, కానీ ఇది దొరకక ఎంతో మంది పస్తులుంటారు తెలుసా? ఎస్, పండించేవాడికి తెలుసు, వండించేవాడికి తెలుసు ఈ అన్నం విలువ. నీకు కాదు. చా రే మావా, ఏమైందిరా? నీ కళ్ళల్లో నీళ్ళేందిరా? అయినా నువ్వేంద్రా ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు? నాన్న గుర్తొచ్చాడ్రా. మాది ఒక రైతు కుటుంబం. ఏం శివయ్య, ఏం పంట వేసినావు? మామూలే, ఎప్పుడు వేసేదే. మంచిగా పంట పండాలని పోషమ్మ తల్లికి మొక్కు. అలాగే. సరే సరే, నేను పొలం కాడికి పోతున్నా. మామ, మన పిల్లోని కూడా ఈసారి స్కూల్లో చేర్పించాలి. అలాగే వాడికి మంచి బట్టలు కూడా కొనాలి. కొత్త బట్టలు కొత్త బట్టలు కొత్త బట్టలు. అలాగే చేర్పిద్దాం పార్వతి. అలాగే ఈసారి పంట డబ్బులు రాగానే మనకేమేం కావాలో అన్నీ కొనుక్కుందాం పార్వతి, సరేనా? అలాగే పండుగ వస్తుంది కదా మామ, మరి నాకు అర్థమైందిలే పార్వతి, నీకు చీరా గదిలాగా అది కొనిస్తాలే, సరేనా? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అమ్మా ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడొద్దు నాన్న, జలుబు చేస్తుంది. ఇంకెప్పుడైనా కొనిస్తాగా. కావాలి కావాలి కావాలి, ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి. ఇస్తాను. ఈ 5 రూపాయలు పోంగా 1,99,995 రూపాయలు ఎప్పుడు ఇస్తావు శివయ్య? ఒట్ల డబ్బులు రాగానే తప్పకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తాను సేటు. ఎన్ని దినాలు ఈ ముచ్చట చెప్తావు శివయ్య? ఈసారి డబ్బులు ఇవ్వకపోవాలే, మంచిగుండదు. ఈసారి ఒక్కసారి క్షమించండి సేటు, ఈసారి తప్పకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తాను సేటు. మళ్ళోసారి నేను నీ ఇంటికి వచ్చినట్టయితే నీ పొలం కాయిదాలు నా చేతిలో పెట్టాల్సి వస్తుంది, యాదుంచుకో. అలాగే సేటు. ఏం బతుకో ఇది. ఏం కాదులే మామా. ఓ అన్న, బట్టలు వడ్డ డబ్బులు వంచుతున్నాడంటే తీసుకొద్దాం బా, జల్దీ పోయి తొందరరా పోయేదన్నా. వెళ్ళొస్తానే. సరే మామా.
పక్కకుండండి. ఏంది పటేలా ఇది? పైసలు తక్కువ ఇచ్చిరేంది? ధర ఉన్నంత ఇస్తాం. ధర ఎంత ఉంటే అంతే, గంతే వస్తుంది. పండించిన పంట కొంచెమైనా గిట్టుబాటు ధర లేకపోతే ఎట్లా పటేలా ఇది? మీరు పండించిన దానికి ధర ఇంతే. తీసుకో లేకపోతే పో. కర్మరా బాబు. తీసుకో. పటేలా ఏం శివయ్య, నీకు చెప్పన్నా, తీసుకుని పో. పైసలు మూట లేనికి నువ్వేమన్నా నాకు బంగారం ఇచ్చినావా ఏంది? విన్నావా యాదగిరి? పటేల్ ఏమన్నాడు? బతికుంటే బంగారం కావాలి కానీ బతకనేకే అన్నమే కదా తినాలి. అలంకారానికి ఉన్న విలువ అన్నం పెట్టేవాడికి లేకపోయా. అంతే శివయ్య, రైతే రాజన్నారు. గెలిచిన వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, కానీ రైతు మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాడు శివయ్య. అవునే యాదగిరి. ఏం శివయ్య, నువ్వు నా కోసం వస్తున్నావని తెలుసు. ఏంది ఓట్ల డబ్బులు ఇచ్చిందట కదా సేటు? ఈ ఒక్క ఏడాది ఆగు సేటు. ఇంట్లో పరిస్థితులు కూడా పెద్దగా బాగాలేదు. 7, 8, 9, 10, 11 పైగా పిల్లలను కూడా బల్లో చేర్పించాలి. ఇంగో ఇప్పటికే చాలా దినాలు అయిపోయింది. మిగిలిన డబ్బులు కూడా తొందరగా ఇచ్చేటట్టు చూడు శివయ్య. కొద్ది దినాలు ఆగరాదు, పిల్లడు స్కూల్ అంటున్నాడు. చూడు ఏం రోయ్, నీ పైసల సంగతి ఏంది? సగం ఇచ్చినావు, మిగిలిన ఎప్పుడు ఇస్తావు? ముందు పక్కున్నోని గురించి కాదు, నీ గురించి చూసుకో. పద శివయ్య. ఈ 100 రూపాయలతో ఇంట్లో అన్నమే తినాలా, లేక పిల్లోని బల్లోని చేర్పించాలా? సరే శివయ్య, వేస్తా, వెళ్దాం మళ్ళా. ఏమైంది మామా? పటేల్ డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడే, ఇదిగో. దారి మధ్యలో సేటు కలిసిండే, డబ్బులు మొత్తం గుంజుకుండు. అదంతా వడ్డీ కింద మొత్తం జమ చేసుకుంటానన్నాడు. కొన్ని దినాలు ఆగమన్నా ఆగనన్నాడే. అయ్యో అవునా? పోతే పోనీలే మామా, వడ్డీ ఎప్పుడైనా మనం కట్టాల్సిందే కదా. కొంచెం అప్పు తీరిందనుకుందాంలే. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? ఇల్లు ఎట్టా గడవాలని ఆలోచిస్తున్నావా? నువ్వేం బాధపడకు. నేను కలుపుకు వెళ్ళిన డబ్బులు సీతకిస్తానన్నదిగా, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే మామ. నిన్ను చాలా బాధ పెడుతున్నా పార్వతి. వచ్చావా? ఇదిగో నీళ్ళు తీసుకో. ఏమైందయ్యా అలా కలుపుతున్నావు? ఏమీ లేదు పార్వతి, అప్పులు ఎలా తీర్చాలని. అయ్యో ఏముంది మామ, ఈసారి మన పంట పండకపోతుందా? మన అప్పులన్నీ తీరకపోతాయా? ఏమో పార్వతి, ఆ దేవుడే చూసుకోవాలి. సర్లయ్యా, నువ్వైతే తిను. సూర్య తిన్నాడా? ఇంకా లేదయ్యా. సూర్య, అమ్మా ఏం కూర? కాకరకాయ. నాకొద్దు. తినాలన్నా? వద్దు. కాకరకాయ తింటే మంచిది నాన్న ఒంటికి. థూ. సూర్య. పార్వతి,
తప్పయ్యా, అలా చేయకూడదు. అన్నం దేవుడితో సమానం, దాన్ని అలా ఊసేయకూడదు. ఈ అన్నం పండించడానికి రైతు ఎంత కష్టపడతాడో తెలుసా? మీ నాన్నలాగా. కాకరకాయ తింటే ఎంత మంచిదానికి తెలుసా? కడుపులో పురుగులు చచ్చిపోతాయి, అందుకని తినాలి. ఆనపకాయ తింటే జీర్ణశక్తి బాగా అవుతుంది. బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయి. తోటకూర తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి. అమ్మా, మనకి ఇవన్నీ ఎలా వస్తాయి? మీ నాన్న లెక్క రైతులు కష్టపడి పండిస్తారు. వాళ్ళ కష్టమే మనందరి ఆరోగ్యం. ఏంటి ఈ పట్టుకేమైంది? అర్థం కావట్లేదే. పంట మొత్తం నాశనం అయిపోయేలా ఉంది. ఈ పురుగుల ముందన్నా కొట్టాలి. అయ్యో, అయ్యా ఇదేదో కొంచెం చూడయ్యా. ఇదేదో పెద్ద తెగలు వచ్చినట్టుంది. అవునా అయ్యా? అవును. మంది ఇయ్యాలనా మరి? ఇవ్వండి అయ్యా. ఏంటిచ్చేది? పాత పైసలే ఇంకేయలే నువ్వు. అయ్యా ఈ ఒక్కసారికి ఇవ్వయ్యా, మీకు దండం పెడతానయ్యా. లేదు శివయ్య, ఇచ్చేది లేదు. పాత ఇచ్చేది ఉన్నావు. ముందెక్కిపోతే పంట ఆగమాగం అయిపోతుందయ్యా. లేదు శివయ్య, ఇచ్చేది లేదు. ఈ ఒక్కసారికి ఇవ్వయ్యా, పంట చేతికి రాగానే మీ పాత బాకి మొత్తం తీర్చేస్తానయ్యా. దయచేసి ఇవ్వండి అయ్యా. ఈసారి ఇస్తున్నా, ముఖం చూసి. పాత ఎన్ను ఇప్పటి మొత్తం వచ్చే పంటకి ఇచ్చేయాలా? ఓకేనా? చేస్తానయ్యా. సరే, తప్పకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తానయ్యా. దండాలయ్యా. వస్తానయ్యా. చాలా సంతోషమయ్యా. సరే పో. శివయ్య, ఏం శివయ్య ఇక్కడికి పోయొత్తును? పంటకు పురుగు పట్టింది యాదగిరి, మందు కోసం వచ్చిన. పని చేస్తుంది అన్నాడా మరి? పని చేస్తుందని చెప్పిండు మరి. ఏమో శివయ్య, ఈ పైసలన్నీ మందులకి అవుతున్నాయి. ఇంతకు పిల్లలని బడిలో చేర్పిస్తున్నావు లేదా? ఏం శివయ్య, సేటు దగ్గర అప్పు చేసావంటగా? ఆడు నీ లెక్క మంచోడు కాదు. ఇవాళ్ళో రేపు నీ ఇల్లు గుంజుకుంటాడు, తరువాత నీ పొలాన్ని, అంతేకాదు నీ పెళ్ళాన్ని. తూ మీ బతుకులేడా? మీరు మారారా? ఊళ్ళో సీట్ అందరికి అప్పులు ఇస్తుండ్రు, మీకు కూడా ఇస్తుండ్రు. అలాగని మీ పిల్లల్ని పంపిస్తారా? అరే మేమేమన్నాం? నువ్వు పది శివయ్య, దా. పని పాట లేదు ఎదవాళ్ళకి. మనమేమన్నాం రాబాయ్? అయ్యో, మందు పనిచేయనట్టుంది. అయ్యో దేవుడా! నాకే ఎందుకు ఇలా జరగలరా దేవుడా? అయ్యో అబ్బో, అయ్యో అయ్యో, ఏం చేయాలరా దేవుడా? నాకే ఎందుకు ఇలా జరగాలి? ఈ పంట ఎందుకు ఇలా అయిపోయింది? పిల్లలకి ఏం చెప్పాలో?
ఏం శివయ్య? ఏంది మనిషి మాట్లాడతలేడు? ఓ శివయ్య, మాట్లాడేంది? అరే ఈయనొచ్చినట్టు ఉన్నాడే. మావా ఎంతసేపు ఇందొచ్చి అన్నం వేసుకొని రానా? నాకు ఆకలిగా లేదు పార్వతి, నువ్వు బాబు తిని పడుకోండి. ఒంట్లో ఏమైనా నలుతగా ఉందా? అబ్బా అలాంటిదేమీ లేదే, మీరు వెళ్ళి పడుకోండి. ఏమీ దీనికి ఎప్పుడు లేంది ఇలా చిరాపడుతున్నాడు? ఏమైందో ఏంటో. మళ్ళోసారి నేను నీ ఇంటికి వచ్చినట్టయితే నీ పొలం కాయిదాలు నా చేతిలో పెట్టాల్సి వస్తుంది, యాదుంచుకో. ఇవాళ్ళో రేపు నీ ఇల్లు గుంజుకుంటాడు, తర్వాత నీ పొలాన్ని. పాతయ్యను ఇప్పటి వచ్చే పంటకి ఇచ్చేయాల. నన్ను క్షమించు పార్వతి, నిన్ను బాబుని వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ నాకు వేరే దారి కనిపించట్లేదే. నేను వెళ్ళిపోతేనే నువ్వు బాబు సుఖంగా ఉంటారనుకుంటున్నాను. నన్ను క్షమించు పార్వతి, నన్ను క్షమించు. అమ్మా 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 నాన్న మావా మావా నాన్న నాన్న ఎందుకు బావ ఇంత పని చేసావు? వ్యవసాయం చేసుకునే బ్రతకాలా, బయటికి వెళ్ళి ఏ కూలనాలో చేసుకుని బ్రతికే వాళ్ళం కదా. నన్ను నా బిడ్డని అనాథలు చేసిపోతావా మావా? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు? ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలి? ఏందే నువ్వు ఏడ్చుకుంటా కూసుంటావా? గట్లా కూసుంటే చచ్చిపోయిన భర్త లేసొస్తాడా? నీకంటూ కొడుకున్నాడు, నీ కొడుకుని పెద్ద చేసుకోవాలే, బాగుపడేసుకోవాలే. ఎకరం పొలం ఇస్తే దున్నుకుంటాడు నీ కొడుకు, బాగుపడతాడు. నువ్వు ఏడ్చుకుంటా కూసుంటే పని అవుతుందా?
నా బిడ్డకి వ్యవసాయం వద్దు. నాగల్ని నమ్ముకున్న మామ నాశనమైపోయాడు. వీడు చదువుకోవాలి, పట్నం పోయి ఉద్యోగం చేసుకోవాలి. గప్పుడే 4 రాళ్ళొస్తాయి, 4 మెతుకులు లోపలికెళ్తాయి. పండించినోడు కడుపు నిండని ఈ పంట ఎందుకమ్మా? అమ్మంటి అండే తోడుండగా విధిరాత సైతం తలవంచదా. అమ్మంటి అండే తోడుండగా విధిరాత సైతం తలవంచదా. విజయం ముంగిట్లో నిలిచే నీకోసం కష్టం కనిపించను అందే. నిన్ను చూసి కనిపించే దైవం అమ్మేగా, ఎదురొచ్చే విజయం తల్లేగా. నీ వెంటే నీడే అమ్మేగా, నీ కంట నీరే రానివ్వదుగా. కష్టాలెన్నైనా ఎదురొచ్చినా ఎదిరించి అట్టే నిలిచిందిగా, నిలిచిందిగా. రియల్లీ సారీ మామ, కష్టపడకుండా అన్నం దొరుకుతుంది కదరా. ఆ కష్టపడి పండించే రైతు విలువ మాకు నిజంగా తెలియదురా. మదర్ ప్రామిసెస్ చెప్తాను మామ, ఈ రోజు నేను ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయను రా. ప్రామిస్ రా. సారీ మామ. ఇట్స్ ఓకే రా. సూర్య, ఇన్నాళ్ళు నీ వర్క్ డెడికేషన్ చూసి నీ మీద అభిమానం పెంచుకున్నాను. కానీ నీ కథ విన్నాక ఒక రైతు పైన గౌరవం పెరిగింది. మట్టిలోనే మాణిక్యం పుడుతుందనుకుంటే ఏమిటో అనుకున్నాను. అది నీలా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. సూర్య, కంగ్రాచులేషన్స్ సూర్య, యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. You completed project on time. As promised, I promoting as a lead with 50% hike. Thank you so much. All the very best. Keep on focusing work. థ్యాంక్ యూ. రే మామా, Thank you. కంగ్రాట్స్. పార్టీ ఇవ్వాలరా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమ్మా, హలో నానా. హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవడానికి కాల్ చేసిన. ప్రమోషన్ వచ్చింది. అవునా? అవునమ్మా. నువ్వు పడిన కష్టానికి దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు నాన్న. ఎప్పుడు వస్తున్నానన్నా? వస్తానమ్మా, వీలు చూసుకొని వచ్చేస్తా. సరేనన్నా, నువ్వైతే జాగ్రత్త. సరే అమ్మా, ఉంటాను. మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా. బాయ్. ఏం పార్వతమ్మా, వడ్డీ ఇచ్చినావు, మరి అసలు ఎప్పుడు ఇస్తావు? అది మా అబ్బాయికి చెప్పానండి, తొందరలోనే మీ బాకీ తీర్చేస్తాడు. ఇత్తా అని నీ మూడు తెచ్చిండు. నీ కొడుకైనా ఇత్తడో సత్తడో. ఏంది కోపమే? డబ్బులు తీసుకున్నా మీకే అంతుంటే డబ్బులు ఇచ్చినా నాకెంత ఉండాలి? ఇవన్నీ కాదు గాని ఒక రోజు వస్తే మొత్తం తీరిపోతాయి కదా. చిచ్చి, ఈ పౌరుషం డబ్బులు ఇచ్చేదాని మీద చూపి. ఛ, మొగడు తెచ్చినా దీని పొగరు తగ్గలేదురా. చెప్పు మళ్ళా, ఏం సంగతి?
అమ్మా. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నా నాన్న. మందులు వేసుకున్నావా? వేసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా, ఖాళీగా కూర్చున్నా. నాన్న అది పైసలు ఏమన్నా చూడగలవా? అది అమ్మా, వచ్చే నెలలో ఎలాగైనా నేను తీసుకొని వస్తానమ్మా. ఎందుకమ్మా అంత అర్జెంట్? ఏం లేదు నాన్న. సరే నాన్న. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండు, టైంకి తింటూ ఉండు. ఓకే అమ్మా, బాయ్. ఏందిరా అమ్మకి డబ్బులు లేవని అబద్ధం ఎందుకు చెప్తా ఉండవు? నీకు తెలియదురా. ఏం తెలీదురా? అయినా డబ్బులు లేవని చెప్పేంత అవసరం ఏమొచ్చింది? నీకు తెలియదని చెప్తున్నా కదరా. నాకు ఇప్పుడు చెప్పాలంతే. చెప్పాలా? సరే, చూపిస్తా అయితే. చూడు. ఏందిరా, ఎవరి కోసం కొన్నావో? అమ్మ కోసం. అవునా? అవును, వచ్చిన శాలరీతో కొన్నా, అందుకే అట్లా చెప్పిన. సారీ మావా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను రా. పర్లేదురా. సర్లే కానీ ఇంటికి ఎప్పుడు వెళ్తా ఉండవా? రేపే. రేపా? ఏంద్రా ఇంత సడన్ గా? ఇవన్నీ మా అమ్మ వేసుకుంటే చూడాలని ఆశరా. మా అమ్మ కళ్ళలో ఆనందాన్ని నా కళ్ళతో చూడాలని అందుకే ఇలా ప్లాన్ చేశా. ఓ సూపర్ మావా. రే, నువ్వు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తారా? అమ్మని చూడాలందిరా. ఓకే, కలిసే వెళ్దాం. ఇంతకీ ఎలా వెళ్తున్నాం? బస్సులో. బస్సు ఎందుకురా మావా? నా ఫ్రెండ్ కార్ ఉందిగా, ఫోన్ చేసి పిలిపిస్తా, కార్లో వెళ్దాం. అయితే కాల్ చేయి. సరే, ఒక నిమిషం ఆగు. హలో మామ, చెప్పరా. అరే మామ, ఏడున్నావురా? ఇంట్లో ఉన్నారా? సర్లే, ఒక చిన్న హెల్ప్ కావాలరా. ఏం కావాలరా? మావా, రేపు నీ కారు కావాలరా. అంటే అది నాకు పనుందిరా. పనుందా? సర్లేరా, అదే రాత్రికి ఇంట్లో ఫుల్ బాటిల్ ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరే, ఉంటా. అరే మామా, ఏరా? అంటే అది 10 నిమిషాలు ముందు ఉంటారా? సరే, వచ్చేయ్. వస్తా. అట్లే స్నాక్స్ కూడా తీసుకొచ్చేయి. ఓకే. మరి నాతోనే వేసాలా? పార్వతమ్మా, నీకింకా పొద్దుగోకలేదా? ఏం చేస్తున్నావు? పార్వతమ్మా, ఓ పార్వతమ్మా, ఏంది ఇంకా తలుపు తెత్తలేదు? పార్వతమ్మా, 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 పార్వతమ్మకి ఏమైనది? పార్వతమ్మా, అయ్యో పార్వతమ్మా, పార్వతమ్మా. ఏంట్రా, అమ్మ వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉందా? అవునరా, అమ్మకి గాజులంటే చాలా ఇష్టం. ఈ గాజులు వేసుకుంటే అమ్మ చాలా బాగుంటుందిరా. సర్లే కానీ ఇంతకీ నీకు విషయం తెలుసా? ఏంట్రా? అను నేను లవ్ చేస్తున్న విషయం రా. తెలుసు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ పెళ్ళి మనకు సూట్ అవ్వవురా. సర్లేరా బాబు, నీ ఇష్టం. ఇదిగో జనాలేంట్రా? అమ్మా, లేమ్మా. అమ్మా, ఏమైందమ్మా? రాత్రే కదమ్మా మాట్లాడింది. నేను వస్తానని చెప్పినాను కదమ్మా. కనీసం నా కోసమైనా నువ్వు బ్రతకలేదా అమ్మా? అమ్మా, బని అరే అమ్మని మాట్లాడమన్నా. అమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా, నీకోసం గాజులు కూడా తీసుకొచ్చానమ్మా. అరే బని, చెప్పరా అమ్మని లేవమ్మని.
అమ్మా లే అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను నా కోసం నువ్వు బ్రతుకమ్మా. నీకోసం పట్టు చీర కూడా తీసుకొచ్చానమ్మా. అమ్మా నీకు మట్టి గాజులు కాదమ్మా, బంగారు గాజులు తీసుకొచ్చానమ్మా. అమ్మా పోసిపోయిందమ్మా నీ మేడ. లే అమ్మా, అమ్మా ఒక్కసారి నన్ను చూడమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా నీకోసం చీర తీసుకొచ్చానమ్మా. అమ్మా అమ్మా జోజోని లాలించిన పలుకే నేడు వినిపించని లోకానికి చేరిందా, నడిపించిన నడకే నన్ను వదిలేసిందా, చిరునవ్వుల చిరుదీపం మారిందా. జోజోని లాలించిన పలుకే నేడు వినిపించని లోకానికి చేరిందా, నడిపించిన నడకే నన్ను వదిలేసిందా, చిరునవ్వుల చిరుదీపం మారిందా. అమ్మా ఒక్కసారి చూడవా అమ్మా, లాలి పాట పాడవా పోయి ఉన్నావా అమ్మా, చివరిసారి పలకవా అమ్మా, నా నీడై మిగిలినావా అమ్మా. నీ వెంటే ఉంటానని ఇచ్చిన మాటే నేడెందుకు తెంచేసి వెళ్ళిపోయావు, నాన్నంటే తెలియని జన్మకు నువ్వే నాన్నైనను ప్రతి క్షణము కాపాడావు. నీ కన్నీరుని తుడవాలని వచ్చానమ్మా, ఆ కన్నీరే నా కంటికి చేరిందమ్మా. మహారాణిగా చూడాలని అనుకున్నాను, చితి మంటల చాటునను వెళ్ళిపోయావు. అమ్మా వీలుంటే రామ్మా అమ్మా, తిరిగి వెలుగు నింపవా అమ్మా, నన్ను చేరదీసుకోవా. ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు? సూర్య కోసమా? అవునే. పర్లేదులే, త్వరగానే వచ్చేస్తాడు, నువ్వేం వరీ అవ్వకు. ఏమోనే, వాళ్ళ మదర్ చనిపోయిందంట, ఇలా ఉన్నాడో ఏంటో. ఇట్స్ ఓకేనే, వరీ అవ్వకు. నాకు సూర్యని చూడాలనుందే ఒకసారి. నేను ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళేసి వస్తాను. ఊరెళ్తావా? ఒక్కదానివే ఊరెళ్తావా? పిచ్చా నీకేమైనా? ఏమోనే, నాకెందుకు తనని చూడాలనిపిస్తుందే. సరేనే, ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండు. సరేనే.
కూర్చోండి. ఏం సూర్య, గట్ల దిగులు పడితే పోయినమ్మ తిరిగి వస్తుందా? కాలం తీరిపోయింది, వెళ్ళిపోయింది. మేమంతా లేమా? నువ్వు ఎట్లాగూ హైదరాబాద్ వెళ్ళిపోతావు. ఇక్కడున్న మీ అమ్మ వెళ్ళిపోయింది. ఇంక ఈ ఊరితో నీకు పనేముంది? అందుకే బిడ్డ, వీళ్ళందరూ మేము ఇచ్చిన పైసలు ఇమ్మని అడుగుతున్నారు. ఏం చేద్దాం చెప్పు? మా అమ్మ నాన్న ఈ నాగల్ని, ఈ మట్టిని నమ్ముకొని బ్రతికినారు. ఈ మట్టిలోనే కలిసిపోయారు. ఈ మట్టి సాక్షిగా, ఆ నాగల్ సాక్షిగా, పోయిన మా అమ్మ నాన్న సాక్షిగా చెప్తున్నాను. మీ అందరికీ మాటిస్తున్నా, నేను ఎక్కడికి పోను. వ్యవసాయం చేసి మీ అందరి అప్పులు తీరుస్తా. వ్యవసాయం చేసి తీర్చేటోళ్ళు అయితే మీ అమ్మ బాబు ఎప్పుడో తీర్చేటోళ్ళు. సాగు చేసేటోడు చేయలేని పని చదువుకున్నాడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావా? అన్నం పెట్టే రైతుకు అన్యాయం చేయడం తెలియదు. అందుకే నీలాంటోడు పాతికప్పిచ్చి 100 వడ్డీ అడుగుతున్నాడు. ఏమైంది? ఒక నిమిషం ఆగు. గిట్టుబాటు ధర ఏడుందిరా? తెలిసి తెలియని మాటలు మాట్లాడకు. నిజమే పటేలా, పంటను నమ్ముకున్న రైతుకు నష్టం వస్తుంది. గింజలు కొనుక్కునే సామాన్యుడికే ధరలు సుక్కలు అంటుతున్నాయి. కానీ మధ్యలో నీలాంటి దళారీలే మేడల మీద మేడలు కడుతున్నారు. నిజంగా గిట్టుబాటు ధర లేకపోతే గుట్టలు గుట్టలుగా మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి? పుస్తకాల్లో ఉన్నట్టు పొలంలో ఉండదు సూర్య. ఏ పంటకి ఏ తెగులు వస్తుందో నీకు తెలుసా? పంటకి తెగులు వస్తే మంట పెడితే పోతుంది. కానీ నీలాంటి వాడు అమ్మే మందుల వల్ల తెగులే కాదు, పంటే పోతుంది. పంటను నమ్ముకున్న రైతులు కూడా పోతున్నారు. తప్పు రైతుదో, తను నమ్ముకున్న నేలదో కాదు, నీలాంటి వ్యాపారస్తులది. దాన్ని సమూలంగా మారుస్తా. రైతులకి వ్యవసాయంలో కొత్త మెలకువలు నేర్పిస్తా. దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పెరిగి, కోత కోసి, కుప్పనూర్చి, ఆ పంట చేతికి వచ్చే వరకు ఆ రైతు పంటని కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నాడు. అలాంటి రైతుల్ని అమాయకుల్ని చేసి మీరు దోచుకుంటున్నారు. మా పంటకి ధర మేమే నిర్ణయించుకుంటాం. నచ్చితే మీరు కొంటారు, లేదా మేమే అమ్ముకుంటాం. అప్పుడు రైతుకి ఎవరి సాయమూ అవసరం లేదు. రైతుకు సాగే సాయం, అలా సాగేదే వ్యవసాయం. ఆ రోజు వచ్చే వరకు నేను విశ్రమించను. ఆ రోజే వస్తే మా నాన్నలా ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. అప్పు తీర్చకపోతే రాత్రికి రమ్మని ఏ మగాడు రైతు భార్యను అడగలేడు. శభాష్రా బిడ్డ, చదువుకున్నోడు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పినావు. చేతల్లో చూపించు. నీ వెనక మేమున్నాం. నాకు తెలుసాను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నువ్వు నాతో ఉండలేవు. ప్లీజ్ వెళ్ళిపో. నేను వెళ్ళిపోవడానికి రాలేదు సూర్య. నీతో కలిసి మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో అడుగు పెట్టాల్సి వస్తుందని అనుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు, మర్చిపోవడం కాదు. నాకు నువ్వంటే ఇష్టం, నీతో ఉండడం ఇంకా ఇష్టం.